ఫ్రెండ్స్, నిన్న ఒక విషయం నేను అనౌన్స్ చేశాను. సింగ్ టు ద లార్డ్ కాంటెస్ట్ గురించి. ఆ కాంటెస్ట్లో ఐ ఐ షేర్ ఎ ఫ్యూ వర్డ్స్ అనమాట. సో నేను కొన్ని రిసోర్సెస్ కోసం, అంటే చాలా సాంగ్స్ చేసి మినిస్ట్రీస్ అన్నిటి వల్ల కొంచెం రిసోర్సెస్ వల్ల కొంచెం స్టక్ అయ్యాను. బట్ యాక్చువల్గా బై గాడ్స్ గ్రేస్ వల్ల ఐ థింక్ ఇట్స్ కొద్ది రోజులు లేకపోతే ఒక 1 or 2 months మొత్తం అంతా సెట్ అయిన తర్వాత ఐఎమ్ ప్లానింగ్ టు ప్రొడ్యూస్ మోర్ సాంగ్స్, మోర్ అగ్రెసివ్లీ, మోర్ డిలిజెంట్లీ. ఇంకా ఎక్కువ సాంగ్స్ ప్రొడ్యూస్ చేయాలని ఆశపడుతున్నాను అనమాట. కానీ మీకు చెప్పినట్టే ఈసారి సాంగ్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మనకి సింగ్ టు ద లార్డ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసిన చెల్లాయిలు తమ్ములకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే అందరం కలిసి రండి, దేవుని కీర్తిద్దాం. దేవుడు మనకిచ్చిన తలాంతలన్నింటినీ దేవుడిని కీర్తించడం కోసం మనం కుమ్మరిద్దాం అని చెప్పినప్పుడు, నేను ఒక ఇనిషియేటివ్ తీసుకొని సింగ్ టు ద లార్డ్ కాంటెస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ఎవరు దానికి రెస్పెక్ట్ ఇచ్చి వచ్చి వాళ్ళ టయాన్ని పెట్టి రికార్డ్ చేసుకొని, కొంతమందికి హెల్త్ బాగోలేదు అన్న, నా కోసం హెల్త్ కోసం ప్రేయర్ చేయండి అంటున్నారు. కానీ హెల్త్ బాగోకపోయినా, వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నా, చదువుల మధ్యలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళ దేవుడి కోసం అంత ప్రయాసపడి అందరూ దేవుడు నామాన్ని కనపరచడానికి ముందుకు వచ్చినప్పుడు ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ కదా. నాకు కూడా ఒక మినిమం కామన్ సెన్స్ ఉంటుంది. నాకు కూడా ఒక జ్ఞానం ఉంటుంది కదా, దేవుడిచ్చిన జ్ఞానం ఉంటుంది కదా, డిజర్న్మెంట్ అంటారు. సో కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన తలంపు ప్రకారం ఏం చేస్తానంటే, నెక్స్ట్ సార్ రాబోతున్న సాంగ్లో సింగ్ టు ద లార్డ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసిన బిడ్డలకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఓకేనా? మీరు దయచేసి ఈ విషయం మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. ఓకేనా? చాలా సాంగ్స్ రాబోతుంది. మీరే చూసారు ఛానల్, రవి మండాడి అఫీషియల్ ఛానల్ 2 years బ్యాక్ 20,000 25,000 కూడా లేదు. ఇప్పుడు చూస్తే 2.1 lakh దాటి వెళ్తుంది. 2.1 lakh అంటే దేవుడు ఎంతగా బ్లెస్ చేశాడు. ఎంత ప్రణాళిక ప్రకారం, ఎంత కష్టపడి, ఎంత ప్రయాసపడి ఎన్ని సాంగ్స్ అలా కంటిన్యూస్గా చేయవలసి వచ్చింది. మీకు తెలుసు, ఒక సాంగ్ చేయాలంటే చాలా డబ్బులు అవుతాయి. మనీ ఒక్కటే కాదు, చాలామందితో కొలబరేట్ చేయవలసిన పని అది. సో నేను యూఎస్లో ఉండి ఇక్కడ జాబ్ చేసుకుంటా, నా కుటుంబాన్ని పోషించుకుంటా, మినిస్ట్రీ చేసుకుంటా, ఇండియాలో చాలామందితో వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే ఎంత ప్రయాసం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనీ ఒకటే కాదు కదా. కానీ అలాగ కంటిన్యూస్గా నాకెన్ని ఇబ్బందులున్నా నేను ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. సో మౌనంగానే నాలో నేను బాధపడతా ఉన్నాను చాలాసార్లు. కానీ చేయడం వల్ల దేవుడు కరుణించారు, దేవుడు కృపను చూపించారు, దేవుడు అనమాట మిక్కిలిగా బ్లెస్ చేశారు ఛానల్ని. సో నేనేమంటానంటే, ఛానల్ నాది కాదు, అది మనందరిది. ఏం చేద్దామంటే ఇట్స్ అ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు నేను మెసేజ్ పెట్టానుకో చాలామంది చూస్తారు. అలాగే మీ పార్ట్ నేను పోస్ట్ చేశాను అనుకో, మీ పార్ట్ని కూడా చాలామంది చూస్తారు. సో మనకి అదే ఒక కామన్ ప్లాట్ఫామ్.